హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ అండి కొబ్బరి టికియాలు. కొబ్బరి టికియాలు అంటే మనకు కొబ్బరి కోఫ్తాలు, పచ్చి కొబ్బరి కోఫ్తాలు. ఒక కొబ్బరికాయ తీసుకొని మనం దానిపైన ఉన్న బ్లాక్ అంతా తీసేసుకోవాలండి. తీసేసుకుంటే మనకు కోఫ్తా అనేది సాఫ్ట్గా వస్తాయి, లేదంటే అవి డ్రైగా ఉంటాయండి. మనం తీసుకున్నది ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని దానిపైన స్కిన్ తీసేసి దాన్ని మనం ఇలా సన్నగా చిన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ సాజీరా, ఒక 2 ఇంచెస్ పట్ట, ఒక 3 లవంగాలు, 3 ఇలాచీలు ఒక మిక్సీ జార్లోకి వేసి పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న కప్ అంతా, పావు కప్ అంతా మీరు బౌల్ అంతా పుట్నాల పప్పు తీసుకొని దాన్ని రోస్ట్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్ వచ్చాక దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసి మీరు మంచిగా దీన్ని కొద్దిగా డ్రై రోస్ట్ అండి. ఇది మీరు అందులో ఆయిల్ అది ఇది ఏమేయకండి. అట్లా చేసి దాన్ని పౌడరు బరకగా చేసి పెట్టుకోండి. చేసుకున్న దాంట్లోకి ఈ చాప్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసి దీన్ని కూడా మీరు సన్నగా తరుముకోండి. దొడ్డుగా ఉంటే అవి మళ్ళా మధ్యలో ఉంటాయి కాబట్టి సన్నగా తరుముకొని అందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిగడ్డ, పావు టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారం అండి. కారం వేసి సాల్ట్ టు టేస్ట్. కానీ నేను ఇక్కడ వేసింది ఆల్మోస్ట్ 3/4 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసాను, సరిపోయింది ఇది నాకు. ఇలా చేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుందన్నమాట మంచిగా. ఇందులో ఆయిల్ బయటకు వచ్చేసి అందులోనే ఉన్న వాటర్తో ఇలా వస్తుంది. మీరు అస్సలు దాంట్లోకి ఏమి వేయకండి. ఆయిల్ అది మీకు మరీ డ్రై అనిపిస్తే ఒక టీ స్పూన్ అంతా వాటర్ వేయవచ్చు. వేసి దీన్ని మనం ఇందులో కొంచెం కొత్తిమీర సన్నగా తరిమి వేసుకొని ఇది మంచిగా మనం టికియాల్లాగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీటిని కావాలన్నప్పుడు మనం తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి వడియాల్లాగు. ఇవి సాటర్డేస్ పూట పప్పుచారు, పప్పులోకి అయినా పప్పుచారులోకి అయినా ఈవెన్ డైరెక్ట్ అన్నంలోకి కూడా ఫ్రై చేసి కలుపుకొని తింటే అంత బాగుంటాయి. మీరందరూ దీన్ని చేసుకొని తింటారని ఆశిస్తున్నానండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇది ఒక్కొక్కటి వేసి మనం చాలా డెలికేట్గా ఫ్లిప్ ఫ్లాప్ చేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా నురుగు అంతా కొద్దిగా ఆగిపోయాక మనకు ఇవి ఫ్రై అయినట్టు అప్పుడు తీసేసుకొని మీరు ఎంచక్క పప్పు అన్నంలోకైనా పప్పుచారైనా సాంబార్ అయినా లేకపోతే డైరెక్ట్ మీరు చపాతీలో రోల్ చేసి ఫలాఫిల్ లాగైనా లేదంటే మీరు దీన్ని పెరుగన్నంతోనైనా ఇదే టికియా డైరెక్ట్ అన్నంలోకి కలుపుకొని తిన్నా కూడా ఎన్నో టైప్లో తిన్నా కూడా మీకు బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా చేసుకొని తిని నాకు కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా చేసుకోండి. ఇవి ఏంటంటే మనకు సాటర్డేస్ బాగుంటాయి. మనకు నార్మలీ సాటర్డేస్ కొన్నిసార్లు వీకెండ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి 1 డే బిఫోర్ చేసి పెట్టుకున్నారంటే పప్పు చేసి అన్నం రైస్ కుక్కర్లో పెట్టారనుకోండి, వడియాల్లాగా ఎంచుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.